ప్రార్థన చేసే స్థలము. నేను సాధారణంగా ప్రార్థన చేయటానికని మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్తుంటాను. ఈ మాట చాలామందికి కిట్టదు. ఎందుకంటే రావటం బద్ధకం, మా ఇంట్లో మేము చేసుకోకూడదా అని వారి హృదయాల్లో వ్యతిరేక తలంపులు అన్న మాటలు కూడా నా చెవిని పడుతుంటాయి. ప్రార్థన చేసే వ్యక్తి ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమో, ప్రార్థన చేసే స్థలము కూడా అంతే ముఖ్యం, సమయము ముఖ్యం. ఈ విషయం ఒక మారు జ్ఞాపకం చేసుకుని బోధిస్తున్నాను. స్థలము, వ్యక్తి, సమయము, ద టైం. ఆ రోజు టైంను గురించి మాట్లాడాను. ఏ టైంలో చేస్తే మంచిది అంటే, సాధారణంగా మనము ఉదయమే లేవగానే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కనుక చాలామంది 7 గంటలు లేస్తారు, 6 గంటలు లేచేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థన చేసే సమయములు తెల్లవారుజామున 3 గంటలు, మధ్యరాత్రి కాడ 12 గంటలు, పడుకునే ముందు రాత్రి 9 గంటలకి, దినంలో అప్పుడప్పుడు ప్రార్థనలు. నాకు శ్రేష్టమైనటువంటి సమయం ఏదంటే 12 రాత్రి. అయితే ప్రార్థన చేసే వ్యక్తినైన నేను ఎంత ప్రాముఖ్యమో, స్థలము కూడా అంతే ప్రాముఖ్యము. అందుకే ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా మీ ప్రార్థనలు ఆలకిస్తుంటారని చెప్తుంటాను నేను. ఈ స్థలానికి అంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి వారిలో కొంతమంది మేలు పొందుకున్నారు. మా పరిచర్యలో ఒక ఆయనకి నూతనంగా ఉద్యోగం వచ్చింది. ఒక ఆయన చాలా అపాయకరమైనటువంటి పరిస్థితుల నుండి ఈరోజు బ్రతికి బట్టగట్టాడు. ఒక ఆయన ఏమీ లేనటువంటి పరిస్థితి నుండి ఈరోజు 50,000 జీతంతో సేల్స్ మేనేజర్ అయిపోయాడు. ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేసినటువంటి వారి జీవితాలు కట్టబట్టం తెలుసు, అంటే మందిరంలో. అందుకే పౌలు ఒక సత్యం చెప్తున్నాడు. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 17వ వచనంలో, నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుంటిని. దేవాలయములో నేను ప్రార్థన చేయుచుంటిని. అంతేకాదు, తిరిగి వచ్చి అంటే తన ప్రయాణంలో ఒక ప్రయాణంలో తిరిగి వచ్చాడు. సో ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేము, దేవుని ముఖ్య పట్టణం, దేవాలయమునకు వచ్చి ప్రార్థన చేశాడు. పౌలు చెప్తున్న సత్యం అండి ఇది. కాబట్టి పౌలు ఎందుకు దేవాలయానికి వచ్చాడు అంటే, దేవాలయము దేవుని ఆలయము, మందిరము, అక్కడ ఆరాధన స్థలము, దేవుడు ఏర్పరచుకున్న స్థలము. ఇంకో విషయం ఏంటంటే, ఏ స్థలమును గురించి కూడా యేసు ప్రభుల వారు చూసి కన్నీరు కార్చలేదు. ఒక్క యెరూషలేమును చూసి, ఓ యెరూషలేమా యెరూషలేమా అని దుఃఖంతో ఏడ్చారు. ఆయన కన్నీరు పెట్టుకోవటానికి గల కారణం ఏంటంటే, యెరూషలేము కూల్చబడబోతుంది అని దర్శనం చూశారు. ఒక రాయి ఇంకో రాయి మీద ఉండదు అని ప్రవచించారు. దేవాలయం కట్టడి చాలా అద్భుతమైనటువంటి కట్టడి, కానీ కట్టినటువంటి బిల్డింగు కూల్చబడ్డది. యేసుప్రభుల వారు చూశారు. అది ఎప్పుడు జరుగుతుందని ఆయన దృష్టిలో ప్రవచించారంటే, లేఖనాలను బట్టి ఆయన చనిపోయిన ఇంచుమించు ఒక 40 సంవత్సరాలకి ది ఎంటైర్ టెంపుల్ ఆఫ్ గాడ్ వాజ్ బ్రాట్ డౌన్. అగ్నితో కాల్చబడుతున్నప్పుడు బంగారంతో పొదిగినటువంటి దేవాలయం బంగారము అంతా కరిగిపోయి రాళ్ళ మధ్య నుండి కారిపోయిందంట, అంత టెంపరేచర్. అందుకే యెరూషలేం అంటే అంత కన్నీరు కార్చినటువంటి యేసు ప్రభుల వారికి శ్రేష్టమైనటువంటి స్థలము అయినా శత్రువుల చేతికి అప్పజెప్పేశారు. ఎందుకంటే దేవాలయము కరప్ట్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. నీ దేవాలయము ఎలా ఉన్నది? మీ దేవాలయం అని అనలే, నీ దేవాలయం. నీ దేవాలయం ఏది? నీ దేహము, దేవునికి మందిరము. నీ దేవాలయమును సిగరెట్టు పొగతో నింపుకుంటున్నావా? అదా నీ ధూమము? లేకపోతే ప్రార్థన అనే సాంబ్రాణితో నీ దేవాలయమును నువ్వు నింపావా? తాగుడు పదార్థాలతోనా? దేంతో నింపావు? బూతులు, అబద్ధాలు, మోసాలు, దగాలు. నువ్వు అడుగుపెట్టింది దేవుని మందిరంలోకి అడుగుపెట్టింది, నీకు నీవే భక్తి కలిగి నీకు నీవే ఏదో మారిపోయి వచ్చావా?
లేకపోతే మారు మనసు కలిగి వచ్చావా? మారు మనసు లేకుండా ఉన్నవాళ్ళు లేకపోలేదు. ఈ దేవాలయంలో నువ్వు ఎలాగున్నావు? పరిశుద్ధుడిగానా లేకపోతే అపరిశుద్ధుడిగానా? ఈరోజు ఈ దేవాలయమునకు నువ్వు తిరిగి వస్తున్నప్పుడు ఎలాగొస్తున్నావు? పౌలు వలె పరిశుద్ధుడిగా ఉండి, పౌలు వలె ఆసక్తితో దేవుని దగ్గర నీ జీవితాన్ని సరిచేసుకుని దేవుడిని ఘనపరచడానికి, పూజించడానికి, ఆరాధించడానికి ఆయనిచ్చే యోగ్యతను పొందుకుని యోగ్యుడిగా ఎంచబడి, నీతిమంతుడిగా ఎంచబడి, యేసు ప్రభుల వారి రక్తముతో కడగబడి. ఎలా కడగబడతావు? నువ్వు ఒప్పుకున్నప్పుడు. నీ అపరాధాలు, నీ పాపమును నువ్వు ఒప్పుకున్నప్పుడు. ఒప్పుకుంటున్నావా? దెన్ కమ్ టు ద చర్చ్. విచ్ ఎవర్ ఇస్ యువర్ చర్చ్, గో దేర్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. పౌలు దేవాలయమునకు తిరిగి వచ్చి ప్రార్థన చేశాను. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవాలయాలకి నీ బిడ్డలను తీసుకురమ్మని మనం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ఆలయములో నీ బిడ్డలు చేసినటువంటి ప్రార్థన నీ దగ్గరికి ధూమముగా, సాంబ్రాణి పొగగా చేరనివ్వండి ప్రభా. దేవాలయాల నుండి వచ్చే ప్రార్థన బట్టి మీరు ఉజ్జీవమును రేపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యలోనే కాదు, ఎక్కడ ఏ పరిచర్య అయినా ఉజ్జీవింపబడటానికి గల కారణము రిపెంటెన్స్ అండ్ ప్రేయర్. పశ్చాత్తాప ప్రార్థన, పశ్చాత్తాపడి కన్నీటితో పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఉజ్జీవపరుస్తానని చెప్పావు. ఉజ్జీవపరచండి. నీ బిడ్డలు ప్రార్థనలు ఆలకించండి. దేవాలయాల్లో మీ ఆత్మ నుంచి నీ బిడ్డల్ని ఆకర్షించుకుని తద్వారా గొప్ప ఉజ్జీవాన్ని రేపమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.